నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని వసుంధర ఫర్టిలైజర్స్ దుకాణ గోదాంలో నిల్వ ఉన్న యూరియా, ఇతరత్రా ఎరువులను జిల్లా జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ ఆకస్మిక తనిఖీ చేశారు. గోదాములో ఉన్న ఎరువులను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ వ్యవసాయ, ఫర్టిలైజర్స్ దుకాణ యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా అక్రమ నిల్వలపై రైతుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఆకస్మిక తనిఖీ చేపట్టినట్లు జెసి మీడియాతో వెల్లడించారు. ప్రతి ఎకరాకు 2 బస్తాల యూరియాను తక్షణమే అందించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లాలో సరిపడా యూరియా అందుబాటులో ఉందని, ముందస్తు జాగ్రత్తగా అవసరానికి మించి రైతులు యూరియాను నిల్వ చేసుకుంటుండటంతో యూరియా కొరత కనబడుతుందని పేర్కొన్నారు. యూరియా స్థానంలో నానో యూరియా వాడకంపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. యూరియాను బ్లాక్ మార్కెట్ తరలించి సొమ్ము చేసుకుంటే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని జెసి విష్ణుచరణ్ ఫర్టిలైజర్స్ దుకాణదారులను హెచ్చరించారు. గానే ఉంది, మీకు ఎంత రిక్వైర్మెంట్ అది మాత్రం తీసుకొని సరిపోతుంది. అందుకే మీ మీడియా ద్వారా మేము కోరుకుంటుంది ఏంటంటే ఫర్టిలైజర్స్ ఎస్పెషల్లీ యూరియా మనకు కావాల్సినంత ఉంది మన జిల్లాలో. ఇంకా మనము స్టేట్కి అప్లై చేయడం జరిగింది. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మన కన్సర్న్ అర్థం చేసుకుంది. మనకి ఎక్కువ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఒక 1 వీక్ 10 days లో ఇంకా ఎక్కువ మన జిల్లాకు వస్తుంది. సో ప్రతి రైతు కూడా లేదు అని భయపడకుండా మీకు ఎంత అవసరమో అంత మాత్రం తీసుకోండి, సరిపోతుంది. మీ అందరికీ కోటింగ్ చేసుకోకండి. కొరత రావడానికి ముఖ్య కారణం అదేనండి, జస్ట్ అవేర్నెస్ లేకపోవడం వల్ల భయపడుతున్నారు. నాకు రాదేమో అని భయం ఎక్కువ చేసుకుంటున్నారు. దానివల్ల తగ్గుతుంది. యూరియా ఎక్కడన్నా మీరు రైట్ ఎక్కడన్నా బ్లాక్ మార్కెట్ లో అలా ఏం లేదండి. ఇందాక అదే మాట్లాడుతున్నాను ఏవో గారితో కూడా. ఆవిడ కూడా లాస్ట్ 2 months నుంచి రైడ్స్ చేస్తూనే ఉన్నారు చెప్తున్నారు. ఎటువంటి సమస్య కూడా లేదు. బట్ ప్రజలకి మనం అవగాహన క్రియేట్ చేయాలి. ఎస్పెషల్లీ మీ ద్వారా మేము అవగాహన క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాము రైతులకి. ఒక లారీ వస్తుందానికి ఒక 200-300 మంది రైతులు వస్తున్నారు సార్ లోడ్ వస్తానికి. అట్లా మందుల షాప్ లో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, అధికారులకి ఇబ్బంది అవుతుంది. అదేంటి, రైతులని తప్పుపట్టడానికి లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇది అవగాహన లేదు కాబట్టి వాళ్ళు వస్తున్నారు. బట్ క్లారిటీ ఉండాలి. వాళ్ళకి ఎంత అవసరం ఉందో అంత అవైలబుల్ గానే ఉంది షాప్స్ లో. అలాంటి కంప్లైంట్ మా దృష్టికి వస్తున్నాయండి. వాటిపైన రైట్స్ చేస్తున్నాం, యాక్షన్ తీసుకుంటున్నాం. 6 కేసులు బుక్ చేస్తున్నాం. వాటిపైన 1-2 మా నోటీస్కి వచ్చాయి. రైట్స్ చేస్తున్నాము, ఎంక్వైరీ చేయిస్తున్నాము. ప్రూవ్ అయితే మాత్రం 6 కేసెస్ బుక్ చేస్తాము. అదేనండి, బేసికల్ ఏంటంటే మనకి యూరియా అన్నది ఎన్విరాన్మెంటల్లీ సేఫ్ కూడా కాదు. మనకి నానో యూరియా వాడితే మోర్ ఎన్విరాన్మెంటల్లీ బెనిఫిట్ మనకి. సో అందుకని మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నానో యూరియాని కూడా ప్రమోట్ చేస్తుంది. సో రైతులు అన్న వాళ్ళు యూరియాతో పాటు నానో యూరియాని కూడా తీసుకుంటే మంచిది.